గైస్, గుడ్ మార్నింగ్. ఈరోజు చెప్పాడు ఎందుకంటే మా చెల్లె వాళ్ళ ఇంటికి ఉండమన్నా కదా, ఏడుస్తుంది. ఏం చేస్తారు? టీ తాగిరా? నేనైతే ఉస్మానియా బిస్కెట్ తిన్నా. నేనైతే ఎగ్ రైస్ తిన్నాడు. నువ్వు ఎట్లా ఏడుస్తుంది చూడండి. ఆడపిల్లల కంటే ఎక్కువ ఏడుస్తుంది. నువ్వు ఏడ్చినైతే మాత్రం నేను నోలుకోవచ్చింది. ఏడుపు నీకు చాలా గౌరవం ఎక్కువ అవుతుంది. ఆమె అట్లా ఏడుస్తుంది. టైం వచ్చేసి 8-10 మినిట్స్ అవుతుంది. మస్తు మందురు ఈ కాలేజీ పొరగాలతో. నేను ఎడేగుతా నార్మల్ ఉన్నప్పుడైతే ఎట్లనో వెళ్ళిపోయేదాన్ని. ఈ టైం వరకు ఎప్పుడో భువనగిరి వెళ్ళమ్మ దాటేదాన్ని. చేతి బాగాలేదు కాబట్టి అక్కడిక్కడైతే ఇంకేమన్నా కాగాలనేసి వెయిట్ చేస్తున్నా. వీళ్ళందరూ పోయిన తర్వాత ఖాళీ బస్సు వస్తూనే ఎగ్జామ్ ½ అవర్ లేట్ అయినా పర్లేదు అనుకున్నా. ఒకసారి ఏదైనా తట్టుదలతోనే దాని విలువ తెలుస్తుంది అంటారు కదా, అట్లా అయిపోయింది నా పరిస్థితి. అందరు మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. ఈ సమ్మర్ని జర జాగ్రత్తగా తిరగండి. సమ్మర్లో అయినా లేట్ ఎట్లా పడి అయిందనేసి 2 సమస్యలు అయితే తీసుకున్నా. తెలుసు కదా వీక్నెస్ పాయింట్ అర్థమైపోయింది. తిండి అయితే ఖచ్చితంగా టైం టు టైం అనేసి. జర ఈ బస్సు ఖాళీగానే వచ్చింది కానీ అమ్మో ఈ కాలేజీ పొరగాలి ఇంకా ఆంటీలు ఇంకా ఎక్కనే ఆడికైనా నిలబడతారు.